వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ట్రూ అప్ ఛార్జీలకు బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ జగన్ అని ఈనాడు విద్యుత్ ఛార్జీలపై వారు ధర్నాలు రాస్తారోకోలు చేయటం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మాజీ మంత్రి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి నాలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. మంగళవారం ఆయన తెనాలిలోని టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్లాబ్ సిస్టమ్ మార్చి సామాన్యుడి మీద విద్యుత్ బిల్లుల రూపంలో పెనుభారం మోపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. విద్యుత్ ఛార్జీలను అఫీషియల్ గా 7 సార్లు అనఫీషియల్ గా 2 సార్లు పెంచిన వ్యక్తి ఈనాడు విద్యుత్ ఛార్జీల మీద ధర్నాలు రాస్తారోకోలు చేయాలన్న ప్రయత్నం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. రివర్స్ టెండర్ల పేరుతో సౌర విద్యుత్ను ఏ రకంగా వాటిని సాగదీయకుండా అతి తక్కువ బయట నుండి విద్యుత్ను కొనుగోలు చేసిన వ్యక్తులు మీరు కాదా అంటూ వైసీపీ నేతలను ప్రశ్నించారు. ఆనాడు మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాన్ని విద్యుత్ కొరత ఉన్న రాష్ట్రంగా మార్చిన ఘనత వైసీపీది కాదా అంటూ మండిపడ్డారు. విద్యుత్ సంస్కరణలను తీసుకొచ్చి విద్యుత్ కొరత లేని రాష్ట్రంలో తీర్చిదిద్దిన ఘనత నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు. మోసపూరితమైన మాటలతో చంద్రబాబు నాయుడుపై బురద జల్లాలని చూస్తే అది మీ మీదే పడుతుందన్న విషయాన్ని వైసీపీ నేతలు గుర్తుంచుకోవాలన్నారు. వైసీపీ పార్టీ వారు ఇంకా వారికి జ్ఞానోదయం కలగట్లేదు అని చెప్పి మొన్న ఈ మధ్య విద్యుత్ మీద ధర్నాలు చేసినప్పుడు నాకు కనిపించినటువంటి దృశ్యం, ట్రూ అప్ ఛార్జీలకి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి స్లాబ్ సిస్టమ్స్ని మార్చి సామాన్య మానవుడి మీద పెనుభారం వేసినటువంటి వ్యక్తి విద్యుత్ ఛార్జీలని కనీసం అఫీషియల్గా 7 సార్లు మార్చితే అనఫీషియల్గా 2 సార్లు భారం పెంచినటువంటి వ్యక్తి ఈనాడు విద్యుత్ ఛార్జీల మీద వాళ్ళు ధర్నాలు రాస్తారోకోలు చేయాలనే ప్రయత్నం ఏ రకంగా ఉందంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. ఆ రోజు సౌర విద్యుత్ ఏదైతే ఉందో రివర్స్ టెండర్ల పేరుతో ఏ రకంగా కూడా వాటిని సాగనీయకుండా ఎక్కువ రేట్లకి బయట నుంచి విద్యుత్ కొన్నటువంటి వ్యక్తులు మీరు కాదా అని నేను అడుగుతాను. అవినీతి ఆరోపణలు చేసి పీపీఏలన్నింటినీ కూడా రద్దు చేసి ఆ రోజున ఇవాళ మిగులు విద్యుత్ ఉండాల్సినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని విద్యుత్ కొరత రాష్ట్రంగా మార్చినటువంటి ఘనత మీకు తక్కలేదా అని చెప్పి నేను అడుగుతాను. విద్యుత్ సంస్కరణలు భారతదేశంలో తీసుకొచ్చినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. విద్యుత్ కొరత లేకుండా సర్ప్లస్ విద్యుత్తుని సృష్టికర్త ఎవరైనా ఉన్నారంటే, అంతేకాకుండా ప్రతి ప్లాంట్ యొక్క పవర్ లోడ్ ఫ్యాక్టర్ని పెంచినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు. ట్రాన్స్మిషన్ లాస్ లేకుండా ఈ రోజున చేసినటువంటి ఘనత ఎవరిదే అంటే చంద్రబాబు నాయుడు. సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ డొమెస్టిక్ కరెంట్కి మొట్టమొదటిగా ఇంట్రడ్యూస్ చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు. ఇట్లా సంస్కరణలకి ఒక నాయకత్వం వహించి సర్ప్లస్కి నాయకత్వం వహించి గత 5 ఏళ్ళలో ₹1 కూడా పెంచకుండా మేము పరిపాలన చేసినటువంటి 14-19లో ₹1 కూడా ఇంటి మీద కానీ ఏట్ల మీద కూడా పెంచకుండా ఆ రోజున ఎన్నో రాయితీలు ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్ల వరకు ఫ్రీ ఆ రకమైనటువంటి కార్యక్రమం పెడితే మీరు మీ ప్రభుత్వం ద్వారా విద్యుత్ కొరత ఏర్పరచుకునేలా చేసి సర్ప్లస్ ఉన్నటువంటి స్టేట్ని కొరత రాష్ట్రంగా మార్చి బయట నుంచి ఎక్కువ రేట్లకు కొని మీ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించి ఈ రోజున జెన్కో డిస్ట్రిబ్యూషను ట్రాన్స్కో ఇట్లన్నింటినీ కూడా విడివిడిగా పెట్టి మేము ఒక వ్యవహారంగా సంస్కరణ తీసుకొచ్చి బ్రహ్మాండం చేస్తే మీరు మొత్తాన్ని నాశనం చేసినటువంటి అయితే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ను ఎన్నికల ముందే ఈ రకమైనటువంటి భారం పడిద్ది మీరు చేసినటువంటి తప్పుల వల్ల అని చెప్పినటువంటి అంశాన్ని ఈ రోజున అది భారంగా మేము వేసినట్టుగా నువ్వు చూపించే కార్యక్రమం చేపట్టామంటే ఇప్పటికి కూడా మసిపూసి మారేడుకాయ చేయాలని ప్రయత్నించే కనీసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్షంగా ఉన్నప్పుడు 11 సీట్లు గెలిచినా కూడా నీ యొక్క ఆలోచనలో కానీ నీ యొక్క విధానంలో కానీ ప్రజల్ని మోసగించే దాంట్లో ఏమాత్రం తేడా లేకుండా అదే రకంగా మోసగించాలనే ప్రయత్నం చేస్తున్నందుకు నీకు ధన్యవాదాలు తెలపాలనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారిని ఎవరు ఏ రకంగా అనాలనుకున్నా కూడా
ఇవాళ నష్టం జరిగేది నీకే తప్పితే ఎవరికి జరగదు. తెనాలి మండలం బురిపాలెం గ్రామంలో మంగళవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పాల్గొన్నారు. అర్జీదారుల నుండి అర్జీలను ఆమె స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాలలో రెవెన్యూ పరమైన సమస్యలను పరిష్కరించే క్రమంలో డిసెంబర్ 7వ తేదీ నుండి ప్రారంభించిన ఈ రెవెన్యూ సదస్సులు జనవరి 8వ తేదీ వరకు నిర్వహించుకోవడం జరుగుతుందని చెప్పారు. జిల్లాలోని 18 మండలాలకు గాను ఉన్న 222 రెవెన్యూ గ్రామాలలో 116 గ్రామాలలో రెవెన్యూ సదస్సులను పూర్తి చేసుకోవడం జరిగిందని, ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 3454 అర్జీలు వచ్చాయని ఆమె తెలిపారు. ప్రతి సదస్సుకు సుమారు 100 నుండి 150 అర్జీలు వస్తున్నాయని, వాటిని 100% పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నట్లు కలెక్టర్ నాగలక్ష్మి వెల్లడించారు. కార్యక్రమంలో తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ, ట్రైనీ కలెక్టర్ అశోక్ పవర్ స్వప్నల్, తెనాలి ఎంఆర్ఓ గోపాలకృష్ణ, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. తొలుత గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను కలెక్టర్ నాగలక్ష్మి లబ్ధిదారులకు అందజేశారు. ఈసారి చూద్దాము నెల టైంకి వస్తుందమ్మా ఇంటికే. ఓకే జిల్లాలో ఈ రెవెన్యూ సదస్సులు అనే కార్యక్రమము మనం డిసెంబర్ 7వ తారీఖు మొదలు పెట్టుకోవడం జరిగింది. మనకి ఈ కార్యక్రమము జనవరి 8వ తారీఖు వరకు కూడా ఉంది. జిల్లాలో ఉన్న 18 మండలాల్లో ఉన్న అన్ని రెవెన్యూ గ్రామాలు, దాదాపు 222 గ్రామాల్లో ఇప్పటికే 168 గ్రామాల పైన ఈ సభలు కంప్లీట్ చేయడం జరిగింది. ఇవాళ ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ తెనాలి బురిపాలెంలో అటెండ్ అవ్వడం జరిగింది. మనకి ఇప్పటి వరకు ఈ కార్యక్రమంలో దాదాపు 3452 అర్జీలు అనేది మనకి జిల్లా వ్యాప్తంగా రావడం జరిగింది. ప్రతి సభలో కూడా మనకి జరిగిన విలేజెస్లో అట్లా చూస్తే ఆల్మోస్ట్ ఒక్కొక్క సభలో 100 నుంచి 150 వరకు అట్లా వేరియస్ అప్లికేషన్స్ అనేది రావడం జరిగింది. ఈ రీసర్వే జరిగిన గ్రామాల్లో రీసర్వే గ్రీవెన్సెస్కి కూడా విడిగా గ్రామ సభ జరపడం జరిగింది. రెవెన్యూ పరంగా ప్రజలకి చాలా సమస్యలు ఉన్నాయి. ల్యాండ్ రికార్డ్స్ వాళ్ళకి తగినట్టు చిన్న చిన్న తప్పులు కానీ, లేకపోతే పూర్తిగా వాళ్ళు ఏదైతే ట్రాన్సాక్షన్స్ చేసుకున్నారో వారసత్వంగా వచ్చే భూమి ఆన్లైన్ అప్డేట్ కాకపోవడం, అట్లా గ్యాప్స్ ఉండడంతో బాగా ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్కి రెవెన్యూ పరంగా విలేజెస్ అందరికీ కూడా రెవెన్యూ పరంగా ఎటువంటి ఇష్యూ ఉండకూడదు, అన్ని టైమ్లీ మేనర్లో సార్ట్అవుట్ చేయాలనే ఉద్దేశంతో కంటిన్యూస్గా ఈ ప్రోగ్రామ్స్ అనేది చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి మార్కెట్ యార్డ్లోని గుంటూరు జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ గౌడౌన్ నందు ఆకస్మిక తనిఖీ చేశారు. రైతులు కొనుగోలు చేసే ఎరువులు వారికి సక్రమంగా అందుతున్నాయా లేదా అనే వాటిపై ఆరా తీశారు. ఎరువుల పంపిణీ విషయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఎదుట రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎరువుల కోసం ఉదయం వస్తే సాయంత్రం వరకు మార్కెట్ యార్డ్లోనే ఉంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేయడంతో అధికారులపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం 5 గంటలలోపు ఎరువులు అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అనేక ప్రాంతాల్లో ఎరువుల పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ప్రభుత్వం తరపున ప్రతి ఒక్క రైతుకి న్యాయం చేస్తామని, రైతులు ఎవరూ ఆందోళన చెందొద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ రైతులకు హామీ ఇచ్చారు. రైతుల నుండి ఒక్క ఫిర్యాదు వచ్చినా ఖచ్చితంగా స్పందిస్తామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సమాధానం చెప్పాలి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడాలి జాగ్రత్తగా. చేయండి. వాళ్ళ రైతులు కూడా పాపం వాళ్ళని ట్రాక్టర్లో పెట్టుకోమని దారిలో సీరియల్ నెంబర్లు ఎవరికైతే ఇచ్చారో ఆ సీరియల్ నెంబర్ ప్రకారం పెట్టుకుని రోడ్ చేసుకోమని మరి దించి మళ్ళీ ఎందుకు 100 మంది రైతులు దించాల్సిన అవసరం ఏముంది అసలు? ఎందుకు మీరు హ్యాండిల్ చేయలేదు? మరి అడగచ్చు కదా. మరి ఇబ్బంది ఉందో 4 ఏమైనా అడగచ్చు కదా మీరు.
అంటే మీరు ఏమైనా ప్రైవేట్ సంస్థనా మీది? ఎవరు హరగోపాల్ నంబర్ ఇవ్వండి. ఏంటమ్మా మీరంతా లేడీస్ అంతా మీరు కూడా లైన్లోనేనా? ఎంత పే చేస్తున్నారు మీరు? ఇప్పుడు మీకేమన్నారు? మీరు వచ్చిన మీ కళ్ళ ముందే అయిపోతున్నాయా? ఓకే, అంటే లారీ వస్తుంది, లారీలో 700 బస్తాలు వస్తాయి. మరి మీకు సరే అందరికీ ఇస్తున్నారా, ఇవ్వడం లేదా? 3 గంటల సేపు నుంచున్నామండి, లాస్ట్కి లెక్క వేసినా కట్లు అయిపోయినాం. ఇంకో 3 గంటల సేపు ఆపర్ నుంచున్నట్టు అవుతుందిగా. ఎప్పుడు నుంచునే ఉన్నాం సార్. ఎప్పటి నుంచి ఉన్నారు మీరు ఇక్కడ? అంతకుముందు ఎక్కడ చేశారు? తిరుపతి. రికార్డ్స్ తీసి ఒకసారి నాకు సమ్మర్ ఇవ్వండి. లాస్ట్ ఇయర్ కంపేర్ చేయండి. లాస్ట్ ఇయర్ డిసెంబర్ ఎంత ఉంది ఇవ్వండి, ఈ లెక్క ఇవ్వండి నాకు. ఆయన కలిపి ఇవ్వండి. హరగోపాల్ ఎవరు అన్న మీ దగ్గరికి వస్తున్నారు కాబట్టి ఇది ఒక ఇబ్బంది పెట్టాలని మైండ్ అట్లా ఉంటుంది అనుకుంటా డిపార్ట్మెంట్ వాళ్ళు. అదే మరి పని. వాళ్ళు 3 రోజులు చేయగలుగుతున్నారని చెప్తుంటే ఆ మాత్రం అడ్జస్ట్ చేసుకోలేరా? ఈ సిస్టమ్ ఫాలో అయితే ఏమైంది? దానికి టోకెన్ ఇచ్చేసి పేరు రాసిన నంబర్ ఇచ్చి గంట తర్వాత రమ్మంటే వాళ్ళే వస్తారు కదా. దానికి వచ్చినప్పుడు ఇచ్చేసేయండి వాళ్ళకి. రైతులకి ఈ సీజన్లో ఫర్టిలైజర్ కానివ్వండి, యూరియా కానివ్వండి, డిఏపి ఇవన్నీ కూడా అందించడానికి అనేక ప్రాంతాల్లో సదుపాయాలు ఏర్పాటు చేసాం. ఇక్కడ జీడీసీఎంఎస్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతోంది. అదేవిధంగా మనకి కొలిపర్లోను, మున్నంగిలోను, ఆమండలంలో, ఇక్కడేమో నందివెలుగులోను, మన మార్కెట్ యార్డ్లో కూడా మనం ఈ అవకాశం కల్పిస్తున్నాం రైతులకి. అయితే సహజంగా పాపం కొంచెం ఆందోళనతో ఒకేసారి రైతులు పెద్ద ఎత్తున వచ్చి ఇబ్బంది పడుతున్నారు. ఒక సిస్టమ్ అనేది ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి టోకెన్ ఇచ్చి ఎప్పుడైతే లోడ్ వస్తుందో ఆ సమాచారం మాకు అందగానే గుంటూరు నుంచి లోడ్ వచ్చే టైం ఆ స్లిప్ మీద రాసి 3 గంట 3కో లేకపోతే 5 గంట 5కో చెప్తే వాళ్ళు కూడా ఆవేదన ఆందోళనతో ఉండకుండా పాపం పనులు చెడగొట్టుకోకుండా ఉంటారు. సో చాలా స్పష్టంగా నేను చెప్పాను. మన మార్కెట్ యార్డ్ అధికారులకు కూడా వాళ్ళు కూడా సహకరించి, వ్యవసాయ శాఖ నుంచి కూడా ఒక అధికారి ఇక్కడ ఉండి రైతులకి ఏమాత్రం కూడా ఇబ్బంది కలగకుండా ఒక మంచి వాతావరణంలో వాళ్ళకి ప్రభుత్వం నుంచి అందించే ఈ వెసులుబాటు, ఈ సౌకర్యం వాళ్ళు సంతృప్తికరంగా ఉండాలి, వాళ్ళకి ఇబ్బంది కాకూడదనే ఉద్దేశంతో కొన్ని మార్పులు చేశాం. తప్పకుండా ఫర్టిలైజర్ విషయంలో కానివ్వండి, యూరియా విషయంలో ఎక్కడ కూడా రైతులకి ప్రభుత్వం నుంచి అందించే అనేక కార్యక్రమాల్లో భాగంగా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత మాది. ఒక్క కంప్లైంట్ వచ్చినా కూడా దానిపైన ఖచ్చితంగా స్పందిస్తాం. ఈరోజు కూడా నేను పత్రికలు చూశాను, చూడగానే అందుకనే తెనాలి రాగానే ముందుగా నేను వ్యవసాయ మార్కెట్లో మనకున్న ఈ సదుపాయాన్ని సందర్శించి వాస్తవాలు తెలుసుకున్నాను. రైతులు చాలామంది పాపం ఆందోళనతోటి ఉదయం నుంచి వెయిట్ చేస్తున్నామని చెప్పారు. ఆ ఇబ్బంది రాకుండా సాయంత్రం 5 లోపు ఈ సమస్య పరిష్కారం అయ్యేటట్టు తప్పకుండా నేను చేస్తాను. విద్యుత్ ప్రైవేటీకరణకు నిరసనగా సేవ్ పవర్ సెక్టర్ సేవ్ ఇండియా డిమాండ్తో స్థానిక చెంచుపేటలోని విద్యుత్ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం వద్ద నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజనీర్స్ పిలుపు మేరకు ధర్నా నిర్వహించారు. సిఐటియు జిల్లా నాయకులు కేబీ ప్రసాద్ మాట్లాడుతూ గతంలో ప్రైవేటీకరణ వల్ల సంభవించిన దుష్ఫలితాలను ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని చెప్పారు. గతంలో మహారాష్ట్రలో దబోల్ లో ఎన్రాన్ విద్యుత్ ప్రాజెక్టు పెట్టి మూసివేశారని గుర్తు చేశారు. వేల కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా అయిందని చెప్పారు. ఆ భారం ఇప్పటికీ ప్రజలు మోస్తున్నారని చెప్పారు. 2000వ సంవత్సరంలో మన రాష్ట్రంలో 4 ప్రైవేట్ కంపెనీలు 2400 మెగావాట్ల సామర్థ్యం గల గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లు పెట్టి మూసివేశారని చెప్పారు. వాటి విద్యుత్ వాడుకోకుండానే ప్రతి ఏటా 1200 కోట్లు ప్రజల నుండి వసూలు చేసి వారికి చెల్లించారని చెప్పారు. ఇప్పుడు కూడా లంచాలు తీసుకొని అధిక రేట్లకు విద్యుత్ని ఆదాని కంపెనీ నుండి కొని ఆ భారాన్ని ప్రజల మీదే వేస్తున్నారని చెప్పారు. అవసరం లేకుండానే విద్యుత్ మీటర్లను మారుస్తున్నారని చెప్పారు. ఈ మీటర్ల కొనుగోలులో కూడా అవినీతి ఉందని చెప్పారు. ఉద్యోగాలకు భద్రత లేకుండా పోతుందని, కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ఉద్యోగాలు మాత్రమే ఉంటారని చెప్పారు. దేశవ్యాప్తంగా చండీగఢ్ విద్యుత్ ఉద్యోగుల పోరాటానికి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చిరంజీవి, యుఈఈయు జిల్లా ప్రధాన కార్యదర్శి డి వెంకటేశ్వరరావు, డిఈ అశోక్ కుమార్, జేఏఓ శ్రీనివాసరావు, ఆచారి, రోహిణి, రవి, శివనాగేశ్వరరావు, శ్రీలక్ష్మి, ధనలక్ష్మి, సరళ, మల్లేశ్వరి, సిఐటియు నాయకులు షేక్ హుస్సేన్ వలి, కె రవికుమార్, ఎం సాంబశివరావు, కె దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి కీలకమైనటువంటి అధికారులు, ర్యాంక్ అండ్ ఫైల్ ఆఫీసర్లు, క్లర్కులు, ఈఆర్ఓ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆపరేషన్ మెయింటెనెన్స్ పనిచేసేవాళ్ళు, మహిళలతో సహా ఈ ప్రైవేటీకరణ యొక్క భూతం యొక్క ప్రమాదాన్ని అర్థం చేసుకుని
ఇవాళ అక్కడికి వచ్చింది, రేపు మన దాకా కూడా వస్తుందని చెప్పేసి దాన్ని వ్యతిరేకిస్తూ కార్యక్రమాన్ని చేయటం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఈ దేశంలోనే ప్రైవేటీకరణ జరిగినప్పుడల్లా చాలా చెడు ఫలితాలు వచ్చినాయి. ఎన్రాన్లో దబోల్ అనేటువంటి చోట ఎన్రాన్ ప్లాంట్ పెట్టినప్పుడు 10,000 మెగావాట్లు విద్యుత్ ప్రైవేట్ రంగంలో తయారు చేసి ఈ దేశ ప్రజలకు అందుబాటులో ఉంచుతామని చెప్పిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది మూలబడింది, దివాళా తీసింది. అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో కూడా 2,000 మెగావాట్లు విద్యుత్ 4 కంపెనీలకి పవర్ జనరేషన్ చేయడం కోసం ఒప్పందం చేసుకున్నారు. ఆ 4 కంపెనీలు కూడా పవర్ ఇవ్వకుండానే 4-5 సంవత్సరాల పాటు వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర వినియోగదారులకి వసూలు చేయడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి మేధావులైనటువంటి అధికారులు కోర్టుకు వెళ్ళి స్టే తీసుకొచ్చి ఆ ప్రమాదాన్ని నుంచి ఈ రాష్ట్ర వినియోగదారులను కాపాడటం జరిగింది. ఆ రకంగా విద్యుత్ రంగంలో పనిచేస్తున్నటువంటి కీలకమైన అధికారులు కూడా ప్రజల మీద భారం పడకుండా విద్యుత్తు అనేటువంటిది ఏ మేరకు సాధ్యమైతే ఆ మేరకు ప్రజలకి చౌకగా అందుబాటులో ఉంచడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇప్పుడు చిన్న విరామం.